కాంతారా సినిమా మనందరం చూసినాం కదా. ఆ సినిమాలో పంజుర్లీ పేరుతో ఉన్న ఒక వరాహ దేవత అడవిని కాపాడు. సేమ్ ఇట్లాంటిదే ఇంకో ఇష్యూ హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఉంది. కాకపోతే అక్కడ ఉంది వరాహ దేవత కాదు, నాగదేవత. హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లా బంజర్ ప్రాంతంలో సాంజ్ లోయ అని ఒకటి ఉంది. ఇది ప్రకృతి రమణీయతకు ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. ఈ సాంజ్ లోయనే రింగ్ వన్ అని కూడా పిలుస్తారు. రింగ్ వన్ అని ఎందుకు పిలుస్తారు అంటే, రింగ్ అనే ఒక నాగుపాము ఈ ప్రాంతాన్ని కాపాడుతుంది అని చెప్పి అక్కడున్న ప్రజలు చాలా గట్టిగా నమ్ముతారు. దాని వల్లనే ఆ ప్రాంతాన్ని రింగ్ వన్ అని పిలుస్తారు. ఇక్కడ ఈ నాగదేవత పాము రూపంలో, సింహం రూపంలో, పొట్టేలు రూపంలో భక్తులకు దర్శనమిస్తుందని చెప్పి ఒక గొప్ప నమ్మకం ఉంది. ఈ అడవిలోకి వెళ్ళడం గానీ, చెట్లను ముట్టుకోవడం గానీ, చెట్ల మీద చేతులు వేయడం గానీ, చెట్లను నరకడం గానీ పూర్తిగా నిషేధం. అంతేకాదు స్థానికంగా ఉండే ఆ గ్రామస్తుల అనుమతి లేకుండా అధికారులు కూడా అడవిలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఒక విధంగా మన సమ్మక్క చిలకల గుట్టలాగనమాట. కేవలం నాగపంచమి, వైశాఖ మాసంలో వచ్చే కొన్ని పర్వదినాల్లో మాత్రమే భక్తుల్ని ఆ ప్లేస్ లోకి అనుమతిస్తారు అక్కడ ఉన్న గ్రామస్తులు. అప్పుడు కూడా ఉపవాసం ఉండి పవిత్ర స్నానం చేసిన తర్వాతే అడవిలోకి వెళ్ళాలి. 2021లో యునెస్కో బృందం ఈ అడవి పరిశీలన కోసం వచ్చినప్పుడు సమ్మర్ టైంలో చుట్టూ ఉన్న అన్ని అడవులు ఎండిపోయినప్పటికీ ఈ రింగ్ వన్ మాత్రం చాలా పచ్చగా కలకల్లాడుతూ కనిపించింది. అంతేకాదు పర్యావరణానికి హాని కలిగించే ఎట్లాంటి ప్రాజెక్టుల్ని కూడా ఈ రింగ్ వన్ మీద నుంచి వెళ్లకుండా అక్కడ ఉన్న స్థానిక గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. అంతేకాదు హిమాలయాల్లో దేవదారు, రాయలోక్ లాంటి వృక్షాలు రోజు రోజుకి మాయమైపోతుంటే ఈ రింగ్ వన్లో మాత్రం ఇప్పటికీ కొన్ని వందల ఏళ్ల నాటి దేవదారు వృక్షాలు చాలా గట్టిగా పటిష్టంగా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత యునెస్కో ప్రతినిధులు అన్నది ఒకే ఒక మాట ఏంటంటే, మనం చేసే చట్టాల కంటే ప్రజల నమ్మకాలే అడవిని కాపాడుతున్నప్పుడు వాటిని పాటించడంలో తప్పు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.